ఫోన్ ఇవ్వరా. కాంతమ్మ గారా? ఎత్తుపోవా. నమస్కారం అండి కాంతమ్మ గారు. ఎక్కడున్నారా? మేము గుడి లోపలే ఉన్నామమ్మా. మీరెక్కడున్నారు? మేము గుడి బయట ఉన్నాం. మమ్మల్ని బయటికి రమ్మంటారా లేక మీరే లోపలికి వస్తారా? మేమే లోపలికొస్తాంలే. కాకపోతే గుళ్ళోకి చిట్టెమ్మ, వీరనారాయణ ఇప్పుడే వచ్చారు. నువ్వు పొరపాటును కూడా ఆ చిట్టెమ్మ కంట పడకు. పొరపాటున పడ్డావో దానికి అనుమానం వస్తుంది. అదే జరిగితే నీ నీచపు కళ్ళని లత మీద పడనివ్వదు. అర్థమైందా? అర్థమైందమ్మా, మీరే వచ్చేయండి. పదరా. పదా పదా. స్వామి, మా నాన్న కంటి ఆపరేషన్కి తొందరగా డబ్బులు వచ్చేటట్టు చూడు స్వామి. అట్టాగే మా అమ్మ నాన్న మీద వీరనారాయణ బాబాయ్కున్న కోపాన్ని ఎట్టాగైనా తీరేటట్టు చూడు స్వామి. స్వామి, కొన్ని సంవత్సరాలుగా దూరమైన నా మనవరాళ్లని సాధ్యమైనంత త్వరగా మమ్మల్ని కలిసేలా చేయి స్వామి. ఆ కోకిలమ్మ కుటుంబరావులో ఎక్కడున్నా నాకు దొరికేటట్టు చేయి స్వామి. వాళ్ళని పట్టుకుంటే తప్ప మా అన్న బిడ్డలు నాకు దొరకరు. ఎలాగైనా సరే వాళ్ళు నాకు దొరకాలి. ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష. నమస్కారం వీరనారాయణ గారు. నమస్కారం పూజారి గారు, బాగున్నారా? చాలా బాగున్నాం చిన్నబాబు గారు. మీ అన్నగారు మీరు ఊర్లో ఉన్నప్పుడు స్వామివారి పూజకు గాని, హోమాలకు గాని, యజ్ఞాలకు గాని అన్నగారు తర్వాత మీరు కూడా ఆలయం బాధ్యత శ్రద్ధగా పట్టించుకోవడం ఆనందంగా ఉంది. తమలాంటి ఉత్తముల కోసం ఊరి ప్రజలతో పాటు స్వామివారు కూడా ఎదురుచూస్తున్నారు. అయ్యో, ఎంత మాట! ఈ ఆలయానికి సంబంధించి, ఊరి మంచి చెడులకు సంబంధించి ఇంకా ఏమైనా కావాలంటే కూడా ఏ క్షణమైనా సరే మీరు నాకు ఫోన్ చేయొచ్చు. ఎలాంటి సహాయమైనా నేను అందిస్తాను. అది మీ ఔదార్యం, అది మీ గొప్పతనం. వెళ్ళి ప్రదక్షిణలు చేసిరండి, పూజకి ఏర్పాట్లు చేస్తాను. అలాగే పంతులు గారు. అమ్మా పద. కోకిలమ్మా, ఇటువైపు వచ్చి తప్పు చేసినావే. ఎదురుగా ఈరనారాయణ శాసమాంబ గారు ఉన్నారే. ఇక్కడ దాక్కోవడానికి ఎటువంటి చోటు లేదే. జనాలతో ప్రదర్శనలు చేయడం ఒక్కటే దారి. పద పద, ప్రదర్శనలు చేద్దాం. వచ్చి బాబోయ్, అమ్మ నాన్న ఇక్కడున్నారేంటి? లోపలికెళ్ళి తాకమని చెప్పాను కదా. ఇప్పుడు కనుక వీరనారాయణ బాబాయ్ చూశాడంటే ఆ దేవుడు కూడా మా అమ్మ నాన్నల్ని కాపాడలేడు.
వీరనారాయణ, అమ్మా పాపం ఎవరో పెద్ద ఆయన పడిపోయినట్టున్నాడ్రా, వెళ్ళి సాయం చేయి. ఆ, సరే అమ్మా. పర్వాలేదమ్మా, దానికి సరదాగా ఎందుకు, నేను వెళ్తాను. ఆ, 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 సరే నేను కూడా వెళ్తానా? అదేంటి ఎవరో వెంట తరుగుతున్నట్టు అంత హడావిడిగా పరిగెత్తారు? వాళ్ళకి పూజకి టైం అవుతున్నట్టుంది నాన్నమ్మా, అందుకే హడావిడిగా వెళ్ళిపోయినట్టున్నా. వాళ్ళు పరిగెట్టడం చూస్తే పూజ కోసం వెళ్ళినట్లేదే, ఎవరో వెంట పడితే పారిపోయినట్టుంది. అమ్మా నువ్వు ప్రతి ఒక్కరిని అనుమానించకు. వాళ్ళకి ఏం అవసరం ఉందో ఏంటో మనకేం తెలుసు. మనం వెళ్దారండి. అయ్యో పాపం, పెద్దయిన కళ్ళజోడు పడిపోయినట్టుందే. ఏంటి నన్ను అలా చూస్తున్నావు? ఈ కళ్ళజోడు చూస్తుంటే నీకెవరైనా గుర్తొస్తున్నారమ్మా? అవునరా, ఈ కళ్ళజోడు చూస్తుంటే ఎక్కడో చూసినట్టు అనిపిస్తోంది. ఎక్కడో కాదమ్మా, ఒకప్పుడు ఇలాంటి కళ్ళజోడే కుటుంబరావు పెడుతూ ఉండేవాడు. అవునన్నా, ఇలాంటిది ఆవేదమే పెట్టుకుంటూ ఉండేవాడు. వాడి కళ్ళజోడులాగే ఉంది. కుటుంబరావు ఎవరో నాకు తెలియదు గానే, ఇలాంటి కలజోళ్ళు కాకినాడలో 1000 మంది ఎట్టుకుంటారు బాబాయ్. అదే నిజమేనమ్మా. మనుషుల్ని పోలిన మనుషులే ఉండగా కళ్ళజోళ్లను పోలిన కళ్ళజోళ్లుండవా ఏంటి? వీరనారాయణ, వెళ్ళి ఆయన కళ్ళజోడు ఆయనకి ఇచ్చేనాయన. అలాగేనమ్మా. అచ్చి బాబాయ్, ఇప్పుడు ఈ కళ్ళజోడు అట్టుకొని బాబాయ్ వెళ్ళాడంటే అమ్మ నాన్నలు దొరికిపోవడం ఖాయం. ఇప్పుడు ఎలాగైనా ఆపేయాలి. బాబాయ్, ఈ కళ్ళజోడు నేను ఇచ్చేద్దానా? పర్వాలేదమ్మా, నేనేమైనా ముసలోడ్నా నడవలేకపోవడానికి ఇవ్వలేకపోవడానికి? తొందరగా వెళ్దాం రాయే, లేకపోతే ఏనాన్ని మనం చంపేస్తాడు. ఏమే, నా కళ్ళజోడు లేదే, ఎక్కడో పడిపోన్నది. నా కళ్ళజోడు లేదు. అవునే, ఏనారని సొత్తడని భయంతో నేనేం పట్టించుకోలేదు, అట్టాగే వచ్చేసినాను. అంత చీకటిగా ఉందే, మసక మసక కనిపిస్తుంది. పడుతున్నాడు. నా కళ్ళజోడు తీసుకుంటా. ఇదిగో పెద్దయినా. ఇదిగో పెద్దయినా. పెద్దయినా. మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు. పెద్దయినా. హలో పెద్దయినా. హలో సార్.
ఏంటండి ఎంత పిలుస్తున్నా వినకుండా వెళ్ళిపోతున్నారు? ఆయన కళ్ళజోడు నా దగ్గర ఉండిపోయింది, తీసుకోండి. ఏంటండి ఎంత పిలుస్తున్నా వినకుండా వెళ్ళిపోతున్నారు? మీ కళ్ళజోడు పడిపోయింది, తీసుకోండి. దేవుడా, ఈ రోజుతో నా ఆట కట్టించేసావన్నమాట. నా సావు నీ గుళ్ళో నిర్ణయించావన్నమాట. సరే స్వామి, నేను నిర్ణయం ఎట్టాకుంటే అట్టాగే జరుగుద్ది. స్వామి, మొక్కు తీర్చుకుందామని వచ్చిన మా అమ్మ నాన్నల్ని నీ గుళ్ళోనే చంపేస్తావా? కంటి ముందున్న మా అమ్మ నాన్నల్ని కాపాడుకునే అవకాశమే లేదా స్వామి? ఏం చేయాలి? హలో, మిమ్మల్నే. ఏమండి? హలో, అమ్మా, ఏమైందమ్మా? బామ్మ, అమ్మా, నానమ్మా, అమ్మా, ఏమైందమ్మా? అమ్మా, నానమ్మా, 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 అమ్మా, లేమ్మా. అమ్మా, 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 చిట్టి. నానమ్మా. నాన్న, తీసుకో. వెళ్ళండి ఇక్కడి నుంచి. బావా, నువ్వు వెళ్ళి ఏమైనా అట్టుకురా. అమ్మా, నానమ్మా, అమ్మా, ఇదిగో తీసుకోండి. బాబాయ్ అది తీసుకో. అమ్మా, ఏమైంది వీరనారాయణ? ఏం కాలేదు. షుగర్ డౌన్ అయింది, పడిపోయావు. మార్నింగ్ టాబ్లెట్స్ వేసుకోలేదా? అది మర్చిపోయానురా. స్వీట్స్ మాత్రం మర్చిపోకు, టాబ్లెట్స్ మాత్రం రోజు మర్చిపోతావు. ఇక ప్రదక్షిణలు ఏం చేస్తాం? వెళ్ళా పక్కన కూర్చుందనరా. పర్వాలేదురా. అజ్జో నానమ్మా, ఇప్పుడు మీరు నడవలేరు, కాసేపు విశ్రాంతి తీసుకోండి. రామ్మా, జాగ్రత్త. అమ్మయ్యా, నువ్వున్నా స్వామి, మా అమ్మ నాన్నల్ని కాపాడావు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఇదిగో నీళ్ళు, ఈ సెట్టుకు ముడుపులు కడితే పన్నెండు పిల్లలు పుడతారట. కూర్చు కట్టేవే. ఏంటి కట్టేది? ఇప్పుడు అర్జెంటుగా పిల్లలు కావాలని నేను చెప్పానా? అలా మాట్లాడతావేటే? ఇవాళ కాకపోతే రేపైనా మన ఇద్దరికి ఇద్దరు పిల్లలు కావాలి కదా. ఇదేం కర్మరా బాబు, ఒక 1/2 డజన్ మందిని కను. నువ్వు అనాలిగానే కీకెట్టిందిగా నేను. ఛీ, సిగ్గు లేకపోతే సరి. నాకు పిల్లల్ని కనాలని ఆశయం లేదు. అంటే ఇప్పుడే కనవా, ఇంకెప్పటికీ కనవా? ఏమో, అది నాకు తెలీదు. ఇంకొకసారి నా ముందు పిల్లల ఊసు కూడా ఎత్తద్దు. అదిగా నీళ్ళు. నాయనా, ఆ వెళ్ళిపోయిన అమ్మాయి నీ భార్య? అవును పెద్దమ్మా. భర్త పిల్లలు కావాలంటే తను వద్దు అంటుందంటే నీతో పిల్లల్ని కనడం ఇష్టం లేనట్టుంది.
నువ్వేం బాధపడకు బాబు. ఆడదాని మనసి వాళ్ళున్నట్టు రేపుండదులే. అంతా ఆ రామచంద్ర ప్రభువే చూసుకుంటాడు. అలాగే పెద్దమ్మ. ఆ వీరనారాయణ గురించే నాకు కాస్త భయంగా ఉందమ్మా. చిట్టెమ్మకు దొరికిన కొట్టు వదులుతుంది కానీ అదే ఆ వీరనారాయణ దొరికామనుకో కన్నట్టుకుని కాల్చిపారేస్తాడమ్మా. ఆ వీరనారాయణ అడ్డు తొలగించుకోవడానికి కూడా మన దగ్గర ఒక బ్రహ్మాండమైన ఐడియా ఉందిరా. ఏంటమ్మా అది? ఆ వీరనారాయణకి కోకిలమ్మ కుటుంబరావులు కావాలి, అవునా? అవునమ్మా. మన అదృష్టం కొద్దీ కోకిలమ్మ కుటుంబరావులు కూడా ఈ గుడికొచ్చారా. ఏంటమ్మా మీరు చెప్పేది? ఆ కోకిలమ్మ కుటుంబరావు గుడికొచ్చారా? అవునరా కోటి, మీరా వీరనారాయణ దగ్గరికెళ్ళి కోకిలమ్మ కుటుంబరావులు ఇదే గుడికొచ్చారని చెప్పారంటే వాడు వాళ్ళిద్దరిని పట్టుకునే పనిలో ఉంటాడు. వాళ్ళ అమ్మా నాన్నల్ని కాపాడుకునే పనిలో ఆ చిట్టెమ్ముంటుంది. ఈ గ్యాప్లో నువ్వెళ్ళి లతమెళ్ళో తాళి కడతావు. ఎలా ఉంది ఐడియా? సూపర్ అమ్మా. కాకపోతే ఇక్కడ చిక్కుముడు ఉందమ్మా. ఏంట్రాది? చిట్టెమ్మ జోలికెళ్ళినా లత జోలికెళ్ళినా తగుదునమ్మా అనుకుంటూ మీ కొడుకు రవిచంద్ర అడ్డం వస్తున్నాడు. మామూలుగా అయితే చావగొట్టి పక్కన పడేస్తాం. కాకపోతే ఆయన మీ కొడుకు కాబట్టి ఏమీ అనలేక తన్నులు తింటున్నామమ్మా. ఇప్పుడు తాళి కట్టేలోపు కూడా మీ కొడుకు అడ్డం వస్తే ఏడ్చేయాలి. ఆయన చేతిలో తన్నులు తినాలా లేక సాగొట్టి పక్కన పడేయాలా? ఏమక్కర్లేదు. నిజంగా వాడు మీ దారికి అడ్డొస్తే 1 గంట సేపు కిడ్నాప్ చేసి గదిలో కట్టిపడేయండి. ఏంటమ్మా మీరు చెప్పేది? నిజమా? అవునరా, వాడి మీద ఈగ వాలడానికి వీల్లేదు. కిడ్నాప్ చేశారు కదా అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా, వాడి ఒంటి మీద చెయ్యి పడినా మీ ఇద్దరిని చంపేస్తాను. మీ అబ్బాయి జోలికి మేమెందుకు వెళ్తామమ్మా? కాకపోతే గౌరవంగా కాళ్ళు చేతులు కట్టిపడేసి ఓ గదిలో పడేస్తాం. మా పెళ్ళైపోగానే ఓకేస్తాం కదరా కోటే? మా అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళంటారా? ఇటువైపే వచ్చారు చిట్టి. నాకు తెలిసి ఎక్కడో చోట దాక్కుని ఉంటారు. కరెక్ట్. ఇప్పుడు మన ప్లాన్ మొత్తం అర్థమైందిగా? ఫుల్గా అర్థమైందమ్మా. ఆ కోటిగడ పులరాజు గారు ఇక్కడికి వచ్చారేటి? ఒరే పులిగా! అయ్యో బాబు, ఈ దయ్యం వచ్చేసిందండి బాబు. పడక పడక దీనికంటనే పడాలా? నీకప్పుడే చెప్పాను దానికంట మాత్రం పడకురా అని. నువ్వేమో ఓట్లకొచ్చిన ఎమ్మెల్యేలాగా చేతివేళ్లు ఊపుకుంటూ ఇక్కడే నిలబడ్డావు. రై పులిగా, అసలు ఈ ఊరికి ఎందుకు వచ్చావురా? మేము అవుతున్నావని నీకు ముందే తెలుసు కదా. ఓహో, మీరేమన్నా సెలబ్రిటీయా ఏంటి? మీ గురించి తెలుసుకొని ఈ ఊరు రావడానికి? అయినా ఈ ఊరిని ఏమన్నా కొన్నావమ్మా నీ పర్మిషన్ తీసుకొని రావడానికి? మాటలు అనవసరం అమ్మా. అయినా నీకు వాడితో మాటలేంటి? ఆ రోజు రైస్ మిల్లులో వీడు లతతో ఎంత ఏదో పని చేయబోయాడో నీకు తెలుసు కదా. అలాంటి వాడిని చంప పగలగొట్టి గుడి నుంచి బయటికి గెంటేయాల్సింది పోయి వాడితో మాట్లాడుతూ నిలబడ్డావా? నాన్న రవిచంద్ర, అనవసరంగా మీరు ఆవేశపడుతున్నారా? ఇది దేవాలయం. ఇక్కడికి మంచివాళ్లే కాదు, దుర్మార్గులు, నీచులు, నేరస్తులు ఎవ్వరైనా రావచ్చు. మనం మొక్కినట్టే వాడు కూడా ఈ గుళ్ళో దేవుడికి మొక్కుకున్నాడంట. ఆ మొక్కు చెల్లించుకోవడానికే వచ్చాడు. ఏరా పులి, అంతేనా? అవునమ్మా, మొక్కులు మీకేనా ఏంటి? మాకుండవా? సరే, ఈ గుళ్ళో దేవుడికి మొక్కుకున్నావు కదూ? అవును. అయితే ఈ గుడి ఏ దేవుడితో చెప్పు. చెప్పు చెప్పు. ఏ దేవుడు? గుడి కంటే వచ్చాం గాని ఇది ఏ దేవుడు కూడా తెలియదే.